సినిమా అంటే మనకేం గుర్తొస్తుంది? ఎంటర్టైన్మెంట్, రైట్? సినిమా అనేది ఒక ఆర్ట్ క్రాఫ్ట్ కాదు, మోనాలిసా పెయింటింగ్ లాంటి క్రాఫ్ట్ కాదు, గీతాంజలి పోయిట్ లాంటి ఆర్ట్ కాదు. సినిమా అనేది 24 ఫ్రేమ్స్ కలగలిపిన ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. మనం మాయాబజార్ నుండి కల్కి వరకు కొన్ని వందల వేల సినిమాలు చూసాం. వాటిల్లో కొన్ని యాక్షన్ అని, కొన్ని కామెడీ అని, కొన్ని హర్రర్ అని, కొన్ని థ్రిల్లర్ అని, క్లాసిక్, కల్ట్, హిస్టరీ, ఫ్యాంటసీ, సైంటిఫిక్, రెవల్యూషనరీ, డివోషనల్, ఇలా రకరకాల సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫట్ అయ్యాయి, కొన్ని సినిమాలు చరిత్ర తిరగరాశాయి, కొన్ని సినిమాలు ఫిల్మ్లో కొత్త స్టైల్ మేకింగ్ని క్రియేట్ చేశాయి. వాటిల్లో శంకరాభరణం ఉండొచ్చు, సాగర సంగం ఉండొచ్చు, లేదంటే శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలు ఉండొచ్చు, లేదంటే బాహుబలి లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాటితో పాటు కొన్ని బయోపిక్లు కూడా వచ్చాయి. ఇప్పటివరకు బయోపిక్లు మనము బాగా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్న స్పోర్ట్స్మెన్స్ను, లేదంటే బాగా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్న పొలిటీషియన్స్ చూస్తుంటాం. అలాంటి బయోపిక్ తరహాలనే ఇప్పుడు ఒక 2 బయోపిక్లు మనకి ఉన్నాయి. అవేంటంటే మట్టిలో పుట్టి మట్టిలో పెరిగడిగి వాళ్ళ జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మార్చుకొని, వాళ్ళ జీవితం ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలనే సినిమా స్టోరీగా మలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక 2 సినిమాల గురించి నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. వీటిల్లో మొదటిది శ్రీకాంత్. ఈ శ్రీకాంత్ అనే మూవీ తుషార్ అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. జ్యోతిక, శరత్ కల్కర్ కోస్టార్స్గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇది నెట్ఫ్లిక్స్లో జూన్ 5న రిలీజ్ అయింది. ఈ సినిమా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ సినిమా ఎవరైతే మన తెలుగు వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాడో శ్రీకాంత్ బొల్లా జీవితాధారంగా తీసిన ఒక బయోపిక్. అంటే ఈ సినిమాకు మెయిన్గా ఉన్న ఫ్లాట్ ఏంటంటే, శ్రీకాంత్ బొల్లా అనే ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం దగ్గర ఒక చిన్న గ్రామంలో పుడతాడు. అతను విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్, అంటే బ్లైండ్ పర్సన్. ఆ బ్లైండ్ పర్సన్ అనే వ్యక్తి అతను చదువు ఎలా చదువుకున్నాడు, ఆ చదువు నుంచి అతను గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేశాడు, ఆ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అతను ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎలా ఎదిగెళ్ళాడు అనేది ఈ సినిమా మొత్తం కాన్సెప్ట్ ఉంటుంది. ఇది బేసిక్ స్టోరీ. ఈ సినిమా గురించి నేను బలాలు, బలహీనతలు, ఈ సినిమాలో గొప్పతనం ఏంటి, ఈ సినిమా ఎందుకు చూడాలనేది మాత్రం నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సినిమా స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ శ్రీకాంత్ బొల్లా చైల్డ్ క్యారెక్టర్ ఉందో ఆ చైల్డ్ క్యారెక్టర్ని ఒక వ్యక్తి కొడతాడు. కొట్టినప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి ఏరా శ్రీకాంత్, నరేంద్ర లేక నువ్వు కూడా పారిపోవచ్చు కదా అంటాడు. అప్పుడు శ్రీకాంత్ ఒక మాట అంటాడు, నేను ఎక్కడికి పారిపోన్నానా, నేను ఎక్కడికి పారిపోయిన వాళ్ళు పట్టుకుంటారు, ఎందుకంటే నేను బ్లైండ్ కాబట్టి, అందుకే నేను వాళ్ళతో ఫైట్ చేశాను అంటాడు. అంటే ఈ సినిమా ఈ స్టార్టింగ్ ఈ ఒక్క డైలాగ్తో ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో మొత్తం క్లియర్గా ఒక డైలాగ్తో మనకు చెప్తాడు. ఏవైతే అన్నాడో ఆ మాట, నేను పారిపోను, నేను ఫైట్ చేస్తాను అని ఏదైతే ఉందో ఆ డైలాగ్ చుట్టే ఈ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. దాదాపుగా 2 గంటల 16 నిమిషాలు ఈ సినిమా మనకు ఉంటుంది. 2 గంటల 16 నిమిషాలు ఆయన జీవితంలో ఏమేమి జరిగాయి, చిన్న చిన్న స్టెప్స్, చిన్న అతని జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల నుంచి, అంటే అతను విజువలైజ్ చేసిన విధానం, ఆ సినిమాని ఆ సెల్యులైట్ మీద తెరకెక్కించిన విధానం చూస్తే మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. తర్వాత అతను స్కూల్ ఎలా ఫినిష్ చేశాడు. అతను హైదరాబాద్లో ఆశా స్కూల్లో, బ్లైండ్ స్కూల్లో అతను 10th క్లాస్ వరకు చదువుకుంటాడు. ఆ తర్వాత ఇంటర్ చదువుకోవడానికి ఇప్పటి వరకు ఇండియాలో ఏ బ్లైండ్ పర్సన్ కూడా సైన్స్ స్ట్రీమ్, అంటే ఏదైతే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ ఉంటుందో సైన్స్ స్ట్రీమ్ చదువుకోవడానికి ఎటువంటి కాలేజెస్ లేవు. దానికోసం అతను కోర్టుకి వెళ్తాడు, కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. అంటే ఇప్పటి వరకు చూడండి, ఇండియా సిస్టంలో ఒక బ్లైండ్ పర్సన్కి ఓన్లీ ఆర్ట్స్ చదువుకోవడానికి మాత్రం అవకాశం ఉంది, కానీ సైన్స్ చదువుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి నేను సైన్సే చదువుకోవాలి అని అతనికి ఏదైతే సంకల్పం ఉందో దానికోసం కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ కోర్టులో కేసుని గెలిచి అతను 98% మార్క్స్తో పాస్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలనుకుంటాడు. ఆ గ్రాడ్యుయేషన్ కూడా మన ఐఐటి లాంటి సంస్థలో విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి గ్రాడ్యుయేషన్ సదుపాయం లేదు. సో దానికోసం ఏం చేయాలి, మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేయాలని టెన్షన్ పడుతుండగా అప్పుడు అతనికి ఎంఐటీలో చదువుకోవడానికి, ఎంఐటీలో ఇలాంటి విజువల్ ఇంపేర్డ్ పర్సన్స్కి కోర్సు ఉన్నాయని తెలుసుకుంటాడు. దానికి అప్లై చేస్తాడు. అక్కడికి ఒక పెద్ద డ్రామా ఉంటుంది. అంటే అతనికి ఎవరు సపోర్ట్ లేకుండా అతను యూఎస్ వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇండియా ఎయిర్లైన్స్లో కూడా ఒక విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ ఎలోన్గా ట్రావెల్ చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉండదు. వాళ్ళు అతన్ని అలో చేయరు. అతనుకున్న టాలెంట్ తోటి
అక్కడ ఉన్న ఎవరైతే ఎయిర్లైన్ సిబ్బందిని మెప్పించి అతను ఎంఐటీకి వెళ్తాడు. ఎంఐటీ ఫినిష్ చేస్తాడు. ఆ తర్వాత ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి ఆయన ఒక ఇండస్ట్రిస్ట్గా ఎలా ఎదిగాడు అనేది మాత్రం సినిమా ఉంటుంది. అది మీరు చూడండి. అంటే నేను ప్రధానంగా ఏం చెప్పాలనుకున్నదంటే, మనకి సమాజంలో బ్లైండ్ పీపుల్ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది. అంటే డిజబుల్ పర్సన్స్ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళకి ఏం తెలుసులే, మహా అంటే బెగ్గరగా ఉండగలరు, అంతకంటే వాళ్ళు ఏం చేయగలరు అనుకుంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక యువతరం ఉందో, ఇప్పుడు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సినిమా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే జీవితంలో ఎదగాలనుకుంటున్నారో, జీవితంలో సాధించాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్. అంటే నాట్ ఓన్లీ ఇంటర్ కాదు, అతను క్రికెట్ ఆడతాడు, ఆ తర్వాత ఎంఐటీలో చదువుకుంటాడు, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతాడు. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆయన చేసిన స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీని ఎంతలా డెవలప్ చేస్తాడనేది చూడొచ్చు. అంటే ఇది మనం చెప్తే కాదు, ఆ విజువల్ వండర్ని మీరు చూడాల్సిందే. అంటూ ఈ సినిమాలో ఎవరైతే టీచర్గా యాక్ట్ చేసిన జ్యోతిక, అలాగే అతను రియల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్న రవిగా యాక్ట్ చేసిన శరత్ కల్కర్, వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఓవరాల్గా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక విల్ పవర్ సంబంధించిన సినిమా, ఆత్మస్థైర్యానికి సంబంధించిన సినిమా. అంటే ఇప్పుడు ఎవరైనా జనరేషన్ చూసి ఆ సినిమా నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఒక మనిషి అనేవాడు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి, ఎలా చేరుకోవాలన్నది ఈ సినిమా మీకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాను మాత్రం మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి, లేదా మీ ఇంట్లో ఎదగాలి అని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూపించండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇంకో రెండో సినిమాకి వద్దాం. అదే 12th ఫెయిల్. నాకు తెలిసి చాలామంది ఈ సినిమా చూసుంటారు. ఇది ఓటీటీ హాట్‌స్టార్ అనే ఓటీటీలో రిలీజ్ అయింది. దాదాపుగా 6 నెలల కింద రిలీజ్ అయింది. ఇది మీరందరూ చూసే ఉంటారు. కాకపోతే ఈ సినిమా యొక్క ఫ్లాట్ ఏంటంటే, మెయిన్గా ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే, మనోజ్ కుమార్ శర్మ అని ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మధ్యప్రదేశ్లో చంబల్ అనే ప్రాంతంలో అతను పుడతాడు. చంబల్ అంటే మనందరూ తెలుసు, అక్కడ డెకాయిట్స్ ఉంటారు, అంతా దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, రాబరీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరు కూడా చంబల్ నుంచి వచ్చారంటే వీళ్ళు దొంగలే అనే ఫీలింగ్లో ఉంటారు. అలాంటి ఏరియాల్లో వాళ్ళకి నిజంగానే చదివి పాస్ అవ్వాలన్న అవగాహన కూడా లేని ఏరియాలో ఎవడైతే ఈ మనోజ్ కుమార్ శర్మ ఉంటాడో అతను 12th 3 సార్లు ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత BA పాస్ అవుతాడు. ఆ తర్వాత అతను గ్వాలియర్ వస్తాడు, DSP అవ్వాలని, పోలీసు ఉద్యోగం సంపాదించాలని. కానీ ఆ గ్వాలియర్లో అతనికి ఒక చేదనుభవం ఎదురవుతుంది. గవర్నమెంట్ ఇటువంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు అంటాడు. అక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా అతను ఢిల్లీ వస్తాడు. అప్పుడు అతను UPSC అని ఒకటి ఉంటుందని తెలుసుకొని IAS IPS లాంటి ఆఫీసర్లు అవ్వాలంటే UPSCని పాస్ అవ్వాలని అనుకుంటాడు. అక్కడికి వస్తాడు. ఆయన పడ్డ కష్టాలు, ఆ ఢిల్లీలో ఎలా ఆయన UPSCని పాస్ అయ్యాడు అనేది ఇంకా సినిమా మొత్తం చూడొచ్చు. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం చాలామంది చూస్తుంటాము రెగ్యులర్గా 10th ఫెయిల్ అయ్యానో, ఇంటర్ ఫెయిల్ అయ్యానో, లేదా మార్క్స్ తగ్గినాయని చెప్పేసి రోజు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు. రోజు వాళ్ళ అమ్మ నాన్న కొడతారనో, లేదా పొరుగున్న వాళ్ళు ఇరుగున్న వాళ్ళు ఎవరన్నా అంటారో అని చెప్పేసి ఎంతో డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఒక మనిషి అనే వాడికి ఒక విల్ పవర్ ఎంతైనా వెపన్ లాంటిది. అలాంటి విల్ పవర్ ఉన్నప్పుడు ఆ మనిషి ఏదైనా సాధించగలడు అనేది ఈ సినిమా తెలుస్తుంది. ఈ 2 సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడైతే ఎవరైతే బాగా డెలికేట్గా ఉంటారో, మార్క్స్ రాలేదనో, లేదా ఇంకోటి రాలేదనో ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి, ఇది డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళకి ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషను. అంటే ఒక మనిషి అనేవాడు వాడి జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా పెద్ద స్థాయికి వెళ్ళాలనేది ఈ 2 సినిమాలు చెప్తాయి. ఈ సినిమాలు మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ 2 సినిమాలు అద్భుతమైన సినిమాలు. 12th ఫెయిల్ అనేది హాట్‌స్టార్లో మీకు స్ట్రీమ్ అవుతుంది. అలాగే శ్రీకాంత్ అనేది మాత్రం హిందీ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, సబ్‌టైటిల్స్తో కూడా మీరు చూడొచ్చు. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు మాత్రం వాచ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.